జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజాక్షేత్రంలో దిగారండి. సమస్యలు వినతుల రూపంలో తీసుకున్నారు. చూస్తాను కదా, తమ్మినేల్లో ముసలి ముతక వయసు అయిన వాళ్ళు అందరూ వినతులు ఇస్తున్నారు. అయితే ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే 3 సార్లు కళ్ళు మూసుకోండి, 3 నెలల తర్వాత మనమే వచ్చేది, ఏదైనా చేస్తాం అంతే. ఇదే ప్రతిదీ కాపీ పేస్ట్ అనమాట. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజంగానే ప్రజల మనసు గెలవడం చాలా గొప్పమైన విషయం. ఎక్కడో కాదు, పులివెందుల నుంచి ఇప్పటి వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రయాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లభించిన ఆదరణ అసాధారణం. పులివెందులు కాబట్టి, లోకల్ కాబట్టి ఎక్కడున్నా మనుషుల్ని పెక్కొస్తారనుకోండి, అది వేరే విషయం. రోడ్డుకి ఇరువైపులా గంటల తరబడి వేచి చూసిన వృద్ధులు, మహిళలు జగనన్నను చూడగానే తమ సొంత బిడ్డలుగా మురిసిపోయినారంట. మొత్తానికి ₹1 సాయం చేసింది లేదు, ఒక సమస్యను పరిష్కరించింది లేదు. మొత్తానికైతే 3 ఏళ్ళు 3 సార్లు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కడికి గాలిబాబా చెప్పినట్టు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఇదే పని. ప్రతి ఒక్కరిని ఆపే వారి విన్నపాలు సేకరిస్తూ నేనున్నాను అంటే భరోసా ఇస్తున్నాడు. ఆయన సాగిన తీరు అయితే ప్రజల్ని బాగా ఆకట్టుకుంది. ఏముంది, చేతి నుంచి రూపాయి పోయేదిలే, నోటి నుంచి మాటాలే, 3 ఏళ్ళు 3 సార్లు కళ్ళు, ఇదే డైలాగు. కష్టకాలంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. అవ్వల ఆశీస్సులు, బువ్వల ఆశీస్సులు జగనన్నకు కొండంత ధైర్యం అంట. ఈయన మాత్రం గెలిస్తే చాలు, పులివెందుల్లో రాష్ట్రం అంతా గెలిచాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా అనుకుంటున్నారు. మొత్తం మీద పులివెందుల్లో ఈయన ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసే కాంట్రాక్ట్ పనులకి ఇంతవరకు బిల్లులు ఒకదించలే. ఆయన ఏదైనా మాట్లాడితే కదా వాళ్ళ తరపున వాళ్ళకి మటుకు ఈయన మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వడు. ఇదే ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద పడి ముసలి ముతక ఏర పంచుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డితో ములాఖతులు వేయడం, ఏదో ఆ స్టంట్కి కెమెరా స్టంటు, ఫోటో స్టంటు, నెత్తిన రుద్దడం, ముద్దులు పెట్టుకోవడం, ఇట్లనే అయిపోయింది ఈయన కథ అంతా.